ఎందుకు పెట్టాలి అట్లా? దీన్ని వేసుకొని పోయి నాకేం పెట్టావా అని అడుగుతుంది. అక్క డ్యాన్స్ వేస్తుంది అక్కడ, మురుకులు అయిపోయినాయని. మురుకులు చేసిన బోగండిలోనే కలిపేస్తుంది, మళ్ళీ తోమని ఇంకా ఇబ్బంది అవుతుంది. మినప్పప్పు, సగ్గుబియ్యం వేస్తే మోషన్స్ కాకుండా ఉంటాయి. డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. పుట్నాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మిగిలినవి కూడా వేసేస్తున్నా, మొత్తంగా వస్తాయి మమ్మీ. మినపప్పు, ఇంకేం వేసావు? బియ్యం, శనగపప్పు వేయదు కదా, ఎందుకు? గట్టిగా వస్తాయి కదా. అదెందుకు? ఆ పిండి ఏం చేస్తావు? ఏంటది? అల్లం వెల్లుల్లి పేస్ట్, సోడా వేస్తే గుల్ల గుల్ల వస్తాయి. వామా, అది కూడా నలపాలి కదా. సరైన టేస్టే మన నువ్వులు. ఎంతున్నాయి? 4 కిలోల పిండికి 1/2 కిలో నువ్వులు వేస్తుంది కదా. 2 కిలోల పిండి, 2 కిలోల కారం. వేడి మసలే నీళ్ళు కలుపుకోవాలి. తర్వాత పడితే ఇంకా నోసుకోవాలి, లేకపోతే మొత్తం లూజ్గా అయిపోతుంది పిండి. అంత కష్టం మన వల్ల కాదు, అందుకే మనం పెట్టిస్తాం అంతే. ఓకేనా? ఓకే. ఇంకేమన్నా ఈ డంపరు ఇది ఒక్కటి అయిపోతుంది. ఉండాలి ఇంత పిండి ఉంది కదా, ఇంత సగం ముందర ఇప్పుడు అయిపోతుంది. టైం ఎంత అయింది ఇప్పుడు? 1:30 అవుతుంది. శక్తియే ఫైనల్ 1 ఇది. అక్క డ్యాన్స్ వేస్తుంది అక్కడ, మురుకులు అయిపోయినాయని. దేనికోసం అవి పేస్ట్ చేసేస్తావా? అవి కారం వేసి చేసినందుకు ఇట్లా ఇస్తావా? ఇట్లా వేసి మంచిగా టేస్ట్. మళ్ళీ వేసుకోవచ్చు. కొన్ని గ్లాస్ వాటర్ మెత్త పట్టాలి ముఖ్యం. ఓకే ఓకే. చూపిస్తున్నా మోహన్ నిన్న పచ్చిమిరపకాయలు తర్వాత ఎత్తావు మళ్ళా. అదేంటో నువ్వు చెప్పు మోహన్, అదేంటి? పచ్చిమిరపకాయలు కరేపాకు పేస్ట్ ఇప్పుడు వేసేదండి పర్లేని జీలకర్ర ఆవేశంలో గద్దెనా కదా పేస్ట్ కడక. మధ్యలోని చెప్పాలి కదా ఇంకా మనం. ఎక్కువ కారం పొడి వేస్తే కూడా ఏమైంది, మురుకులు చేసిన బోగండిలోనే కలిపేస్తుంది, మళ్ళీ తోమని ఇంకా ఇబ్బంది అవుతుంది. ఏం చెప్పాను ఈ వీడియోకి ఇక్కడనే డైరెక్ట్ కలర్ఫుల్ ఉంది. సరే
వేసేసి